పూరా లోకల్. చాలా బాగుంది. ఆల్రెడీ సినిమాకి 1,00,000 కోట్లు దాటేసింది. సినిమా వాటుకు దాటింది. మన రజనీకాంత్ మన శివాజీకి వస్తాడు. కూలి రజనీకాంత్ నాన్న పంతులు గొప్పకొస్తే సింహం సింగరగా వస్తుంది. నేను సినిమాలో హీరో కావాలి వచ్చాను. సినిమాలో హీరో అవ్వాలని నేను కూడా సినిమాలో హీరో అవ్వాలి. నేను ఎవరిని చండుకోరండి అందులో ఒరే ఇలా రారా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా చంటుకోరోడా అని పిలవాలంట. చాలా మంది నన్ను ఏడిపిస్తున్నారు. నన్ను చంటుకోరోడా యారా చంటుకోరోడు అనాల. నాకు బేబీసే పడతాను. సినిమా హీరో అవ్వాలండి. అలాగే ఒక సపోర్ట్ మీ ఫేవరెట్ హీరో రజనీకాంత్ ఎన్టీఆర్? అందరూ సమానం. ఎన్టీఆర్ అందరూ హీరో నాకు ఇష్టమే. అందరి ఫ్యాన్స్ నేను. రజనీకాంత్ కూడా నా ఫేవరెట్. రజనీకాంత్ దేవుడు ఆయన. ఒక సింహం ఒక పులి. యాక్టింగ్ రజనీకాంత్ బాగా చేస్తాడా ఎన్టీఆర్? రజనీకాంత్ బాగా చేస్తాడు. బాబు చేస్తాడబ్బా. ఎన్టీఆర్ బాగా చేస్తాడు. అందరు వీరులు బాగా చేస్తారు. అయ్యా గురి కాదు. ఎన్టీఆర్ దేవుడు ఆయన. ఎన్టీఆర్ దేవుడు. జై ఎన్టీఆర్ జై రజనీకాంత్. ఎలా ఉంది? బానే ఉంది. ఇద్దరు ఫ్యాన్స్ ఇక్కడ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మిగతా హీరో ఫ్యాన్స్ అందరూ కూలికి సపోర్ట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సినిమాకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక్కరే సపోర్ట్ చేస్తున్నారు. చెప్తున్నాను. కూలి కాదు ఎన్టీఆర్ కూడా వాటికి సపోర్ట్ చేయండి. లేకపోతే వాళ్ళ తలకాయలు ఇలా తిరిగిపోతాయి. ఎన్టీఆర్ కి సపోర్ట్ చేయబోతాయి. ఎన్టీఆర్ పవర్ఫుల్. ఎన్టీఆర్ శవం. పులిని చూస్తే నాకు దగ్గరలేదు. అమ్మ తోడు అడ్డంగా మెరికెత్తాను. వస్తావా? డైలాగ్ ఎన్టీఆర్. అమ్మ తోడు అడ్డంగా వస్తావా? అది ఎన్టీఆర్ కి మాత్రం సపోర్ట్ చేయండి. ఎన్టీఆర్ కి సపోర్ట్ చేయండి. అదే ఎన్టీఆర్ దేవుడే కదా. ఎన్టీఆర్ దేవుడైనా ఏమంటివి? ఎంత మాట మానవ జాతి నీచమైన జాత. ఎంత మాట నరులోన మానవ జాత నీచమైన జాతి. ఎంత మాట కాదు. మీరు ఈ తువ్వాలు ఎందుకు వేసుకున్నారు టీ షర్ట్ మీద? కూలి కదా. రజనీకాంత్ స్టైల్ చూసావా? రజనీకాంత్ స్టైల్ నాది. నేను రజనీకాంత్. నేను ఎవరిని సండుకోరండి. రజనీకాంత్ నేనే. అంటే వారికి వెళ్తే గన్ను పట్టుకొని వెళ్తావా ఎన్టీఆర్ లాగా? అన్ని నేనే. వాటు ఉన్నప్పుడు గన్ను. రజనీకాంత్ ఉన్నప్పుడు మీ గన్నేడుంది మరి? మీ గన్ను కనిపిస్తుంది. ఇదే గన్ను. నా గన్న తొమాలి. నా కోరిక అబ్బా. అందరూ నా ఒరే ఇలా రారా. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవారా చంటుకోరోడా అని పిలవాలా. నేను ఆడితే బేబీసే పడతాను. బేబీసే సినిమాలు హీరో అవ్వాలని టెడ్డిపడితే పడుతున్నా. ఆ సబ్బు 200 మొక్క రాసుకుంటే లేతగా రావాలా. నా లెవెలు నరేంద్ర మోడీకి వెళ్ళాలి. నరేంద్ర మోడీ మా తాత. నరేంద్ర మోడీ మనవల్. నేను ఇప్పుడు ఇప్పుడు ఎన్టీఆర్ బాగుంది. రజనీకాంత్ కూడా పారలేదు. చాలా బాగుంది. రజనీకాంత్ కూడా చాలా బాగుంది. మౌనిక పాట ఎట్లేదు? మౌనిక పాట చాలా బాగుంది అబ్బా. 2 సినిమాలు చాలా బాగున్నాయి. రజనీకాంత్ బాగుంది. ఎన్టీఆర్ బాగుంది. 2 సినిమాలు చాలా బాగున్నాయి. నాగార్జున యాక్టింగ్ ఎట్లుంది? నాగార్జున అయితే అది అదిరిపోయింది. సూపర్. నాగార్జున రోల్ ఏంది? వెళ్ళను ఎట్లా కొడతాడు? గన్నులు గన్నుంది. చేతి కొడతాడు. కొట్టాడు. చూడలేదు ఫస్ట్ అంటాడు గంటతో. అది చాలా మొత్తం రజనీకాంత్ సినిమా. ఎన్టీఆర్ ఫేవరెట్ డైలాగ్ ఏంటి నీకు నచ్చింది? ఎన్టీఆర్ డైలాగ్ చెప్పొకటి. ఎన్టీఆర్ది పాత సినిమా ఉంది. ఎన్టీఆర్ది నీ భాష నీ ఊరు నెరిగేవు కాదరా. రబ్బుతున్నావే రమ్ము పౌలి రౌడు చచ్చిందా. కాళ్ళకుంటా కేరాకుండా బలవంతరా. నా కాలు నీ భాష నీరు. ఆంధ్ర సింగమాలి కేరళ సింగమాలి కాదన్నా. కేరళ సింగమాలి. మీరు తమిళ మాట్లాడుతారా తెలుగు డైలాగ్? తెలుగే. కూలి సినిమా డైలాగ్ చెప్పు. ఈ ఒక్కసారి చెప్తే కూలి ఆడితే ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. కూలి అంటే మాట్లాడుకున్నా. కూలి అంటే ఒక పవన్. కూలి అంటే ఒక సింహం, ఒక పులి. ఎన్టీఆర్ అంటే ఒక ఎన్టీఆర్ దేవుడు ఆయన. కాదు 100 భాషలు ఈక్వల్ టు ఒక్క కూలి అని నాగార్జున చెప్పిండు. అది నిజమే అయిందా సినిమా చూస్తే? నిజంగా పక్కా అయింది. నాగని చెప్తే నిజమైన. నాగని చెప్తే తిరిగి ఉండదు. సినిమాలు మాత్రం పక్కా. ఈ సినిమాలు 2 సినిమాలు మాత్రం పక్కా హిట్ అయినాయి. ఆల్రెడీ సినిమాలకి కూలికి వాటుకు 1,00,000 కోట్లు ఆల్రెడీ దాటేసింది. చూశాను. చాలా బాగుంది సినిమా. రజనీకాంత్ మాత్రం 20 తీస్తాడు. ఎన్టీఆర్ మాత్రం ఎరగ తీస్తాడు ఆయన.